హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ కబుర్లు. హాయ్ అండి. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయేది ఇది జస్ట్ ఒక మోటివేషనల్ వీడియో అయితే కాదు. ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైన లైఫ్ లెసన్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఆఫీస్లో కానీ, బాస్ ముందు మాట్లాడేటప్పుడు కానీ, ఇంటర్వ్యూలో కానీ, డబ్బున్న వాళ్ళ ముందు మనం ఎందుకో భయపడిపోతాం కదా. నేను కూడా చాలాసార్లు ఇలా ఫీల్ అయ్యాను. కానీ ఒకరోజు నాకు రియలైజ్ అయింది, ఈ భయం మనల్ని బ్యాక్వర్డ్స్ తీసుకెళ్తుంది. సో ఈరోజు నేను మాట్లాడుకోబోయేది భయంకి గౌరవానికి మధ్య డిఫరెన్స్ ఏమిటి, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, క్యారెక్టర్ బిల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాల్యూస్ మన రియల్ స్ట్రెంగ్త్తో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి, బికాస్ లాస్ట్లో నేను చెప్పే పాయింట్ని మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఫస్ట్, భయం. ఇది మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా మన పెద్దవాళ్ళ ముందు గట్టిగా మాట్లాడుకు, బాస్ దగ్గర ఎస్ సార్ నో సార్ మాత్రమే అనాలి, డబ్బున్న వాళ్ళ ముందు కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఈ భయం మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. నా లైఫ్లో ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ ప్యానల్ మీద కూర్చున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు చాలా భయం వేసింది. నాలెడ్జ్ ఉన్నా సరే చెప్పలేకపోయాను. భయం వల్ల నేను అక్కడే ఆగిపోయాను. తెలిసిన ఆన్సర్స్ కూడా నేను ఆన్సర్ చేయలేకపోయాను. వాళ్ళు కూడా నాలాంటి హ్యూమన్సే. వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి, ఫియర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళ ముందు భయం వల్ల నేను మాట్లాడలేకపోయాను. ఒక పైవాడి దగ్గర తప్ప ఎవరి ముందు అయినా సరే మోకాలు దించి భయపడాల్సిన అవసరం లేదండి. భయం అనేది రెస్పెక్ట్ కాదు. రెస్పెక్ట్ అంటే వాళ్ళ పొజిషన్ని, ఎక్స్పీరియన్స్ని వాల్యూ చేయడం, ఎక్స్పీరియన్స్ని వాల్యూ ఇవ్వడం. భయం అంటే మనల్ని తక్కువ చేసుకోవడం. నీకని పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం వినయంగా, భయంగా మాట్లాడుతాం. ఓకే సార్, ఎస్ సార్ అంటూ. కానీ నువ్వు ఎంత ఎక్కువ వినయం ప్రదర్శిస్తావో మనం అంత భయపడతామో వాళ్ళు అంత తక్కువగా చూస్తారు. నేను చెప్తుంది యారగెంట్గా ఉండమని కాదు, కాన్ఫిడెంట్గా ఉండమని. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి, మీ ఒపీనియన్ని జస్టిఫై చేయగలగాలి. కానీ రెస్పెక్ట్ఫుల్ టోన్తో మెయింటైన్ చేయాలి. కాన్ఫిడెన్స్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. మీకన్నా చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు షోకేస్ మాత్రం చేయకండి, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి. నీ యాటిట్యూడ్ ఎంత మంచిగా ఉందో అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే జూనియర్స్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్గా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఏమిటంటే లీడ్ బై ఇన్స్పిరేషన్, నాట్ బై ఇంటిమిడేషన్. ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఐడియాస్ని జస్ట్ లిజన్ చేయండి. మిస్టేక్ చేసినప్పుడు పొలైట్గా కరెక్ట్ చేయండి. క్రెడిట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టుడే నేను ఎక్కడ ఉన్నానో ఇట్స్ బికాస్ సమ్వన్ బిలీవ్డ్ ఇన్ మీ. సో మీరు కూడా సమ్వన్ అవ్వండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన సొసైటీలో డబ్బు ఉన్న వాళ్ళని గొప్పగా చూస్తారు. నిజమే, డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక రియాలిటీ చెక్ ఉంది. వాళ్ళు నీ దగ్గర ఉండే డబ్బుని చూసి నీ దగ్గరికి వస్తారు, కానీ నీ క్యారెక్టర్ చూసి మాత్రమే నీ దగ్గర ఉంటారు. మీరు కూడా చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రిచ్ పీపుల్ ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళు లోన్లీగా ఉంటారు, డైవర్స్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు? మనీ వస్తుంది కానీ వాళ్ళు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోలేదు. ఫర్ ద ఎగ్జాంపుల్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడండి, డబ్బు తక్కువ కానీ వాల్యూ చాలా ఎక్కువ. కష్టపడి ఎర్న్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు, హానెస్టీ మెయింటైన్ చేస్తుంటారు, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తుంటారు. ఇవే కదా మన మిడిల్ క్లాస్ రియల్ వెల్త్. మీరు డబ్బు సంపాదించండి కానీ క్యారెక్టర్ సాక్రిఫైస్ చేయకండి. సక్సెస్ వచ్చినా సరే హ్యూమిలిటీ మెయింటైన్ చేయండి. పొజిషన్ వచ్చినా సరే వాల్యూస్ మరవకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది పోతుంది, పొజిషన్ అనేది మారిపోతుంది, కానీ క్యారెక్టర్ మాత్రం మిగులుతుంది. మీ క్యారెక్టర్ అనేది మీ లెగసీ. దట్స్ వాట్ పీపుల్ రిమెంబర్. ఫైనల్గా సింప్లిసిటీ మెయింటైన్ చేయండి, హడావిడి చేయకండి. రోజుల్లో షో ఆఫ్ చేయడం కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో అందరూ షో ఆఫ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ కారు, ఫారెన్ ట్రిప్స్, బ్రాండ్ క్లాత్స్, బిగ్ హౌస్, డైలీ స్టేటస్ పెట్టుకోవడం. రియల్ సక్సెస్ అంటే ఇవి కావు. రియల్ సక్సెస్ అంటే పీస్ ఆఫ్ మైండ్, గుడ్ రిలేషన్షిప్స్, హెల్పింగ్ అదర్స్. మిడిల్ క్లాస్ విజన్ మన మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్లోనే ఉంది. మనం ఒక్క విషయం నేర్చుకున్నాం, షో ఆఫ్ కాదు సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అని. మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో కానీ ఎప్పుడు బోస్ట్ చేయలేదు. సింపుల్ లైఫ్, హై థింకింగ్, దట్స్ అవర్ స్ట్రెంగ్త్. సో మీరు ఎంత సక్సెస్ అయినా సింప్లిసిటీ మెయింటైన్ చేయండి, గ్రౌండ్ లెవెల్లో ఉండండి, హంబల్గా ఉండండి. ఎందుకంటే సింప్లిసిటీ అట్రాక్ట్స్ జెన్యున్ పీపుల్, సో అట్రాక్ట్స్ ఫేక్ పీపుల్. సో ఫ్రెండ్స్, ఎవరి ముందైనా భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెస్పెక్ట్ ఇవ్వండి కానీ భయపడకండి. పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళతో కాన్ఫిడెంట్గా మాట్లాడండి. వినయం అయితే కాదు, భయం అయితే అంతకన్నా కాదు. కాన్ఫిడెంట్గా చిన్న వాళ్ళతో యాటిట్యూడ్ బిహేవ్ చేయకండి. ఇన్స్పైర్ చేయండి, ఇంటిమిడేట్ చేయకండి. ఫైనల్గా డబ్బు అనేది తాత్కాలికం, క్యారెక్టర్ అనేది శాశ్వతం. సింప్లిసిటీ ఈ స్ట్రెంగ్త్, షో ఆఫ్ కాదు. సబ్స్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళైతే మీరు ప్రౌడ్గా ఉండండి. మన వాల్యూస్, మన అప్బ్రింగింగ్, దట్స్ అవర్ సూపర్ పవర్. డబ్బు రావచ్చు
పొజిషన్ రావచ్చు, కానీ మన క్యారెక్టర్ అనేది మన వాల్యూస్ నెవర్ కాంప్రమైజ్ కదా. సో వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్లో మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమిటో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.